आर बांग्ला बोलो। కోల్కతా వైద్యురాలి హత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధించింది సిబిఐ ప్రత్యేక కోర్టు. మరణించే వరకు జైల్లోనే నిందితుడు ఉండనున్నాడు. గతేడాది ఆగస్టు 9న ఈ హత్యాచార ఘటన జరగ్గా ఆ మరుసటి రోజే ప్రధాన నిందితుడు సివిక్ వాలంటీర్ సంజయ్ రాయ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోల్కతా హైకోర్టు ఆదేశాలతో ఈ కేసును సిబిఐ దర్యాప్తు చేసింది. నిందితుడు సంజయ్ రాయ్ కు మరణశిక్ష విధించాలని న్యాయస్థానంలో సిబిఐ వాదించింది. డిఎన్ఏ రిపోర్టులు సహా అనేక ఆధారాలను న్యాయస్థానం ముందు సిబిఐ ఉంచింది. సంజయ్ రాయ్ తరపు న్యాయవాదులు మాత్రం తమ క్లయింట్ నిర్దోషి అని, అతనికి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలను చిత్రీకరించి ఈ కేసులో ఇరికించారని వాదించారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ నుండి తెలుసుకుందాం. సతీష్, ఆర్జికర్ హాస్పిటల్ ట్రైనీ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసుపై కాసేపటి సిబిఐ కోర్టు తీర్పు వెల్లడించింది. సంజయ్ రాయ్ కు జీవిత ఖైదు విధించి జిల్లా కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. చనిపోయే వరకు జైల్లోనే ఉండాల్సిందిగా కూడా స్పష్టంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఇక బాధితురాల కుటుంబానికి 15 లక్షల పరిహారం ఇవ్వాలని బెంగాల్ ప్రభుత్వాన్ని కూడా సిబిఐ ప్రత్యేక న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పశ్చిమ బెంగాల్లోని జిల్లా కోర్టు ఆర్జికర్ అత్యాచారం హత్య కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్కు జీవిత ఖైదు విధించడంతో పాటు 50,000 రూపాయల జరిమానాను సైతం కూడా కోర్టు విధించడం జరిగింది. ఇక దేశవ్యాప్తంగా కూడా ఆర్జికర్ మెడికల్ ట్రైనీ డాక్టర్ హత్యాచార హత్యాఘటనకు సంబంధించిన విషయంలో దేశవ్యాప్తంగా అనేక ఆందోళనలు కొనసాగాయి. గత ఏడాది ఆగస్టు 9వ తేదీన ఘటన చోటు చేసుకునేది. ఆ సందర్భంలో అర్ధరాత్రి హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్ సేవలు అందిస్తున్న సమయంలో ఆమె పైన అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి మరి హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా నా సందర్భంలో అనేక రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా కూడా డాక్టర్స్ తో పాటు అటు హెల్త్ సిబ్బంది సైతం కూడా ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో కొంత బెంగాల్ ప్రభుత్వ తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టులో సైతం కేసు విచారణ చేసిన సందర్భంలో కూడా బెంగాల్ ప్రభుత్వం వివరించిన తీరు కావచ్చు, ఆ పోలీసులు వివరించిన తీరు పట్ల కూడా పెద్ద ఎత్తున కొంత ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నాటి సందర్భంలో కొంత సుప్రీంకోర్టు ముట్టికాయలు వేయడం జరిగింది. తాజాగా ఈ కేసు సంబంధించిన విషయంలో దాదాపు 9 నెలల పై నుంచి కూడా విచారణ కొనసాగుతూ వచ్చింది. ఫైనల్ గా సంజయ్ రాయ్ కు ఈ రోజు కోర్టు ఆయనకు 50 కారాగార శిక్ష విధించడంతో పాటు చనిపోయే వరకు కూడా జైల్లోనే ఉండాల్సిన తీర్పును కూడా ఇందులో స్పష్టంగా మెన్షన్ చేశారు. ఇక బాధిత కుటుంబానికి కూడా సహాయం ప్రకటించాలని కూడా బెంగాల్ ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చారు. సతీష్, అయితే ఈ కేసులో వాదనకి సంబంధించి అంటే సిబిఐ కోర్టు మరణశిక్ష విధించాలంటూ గట్టిగా వాదించిన నేపథ్యంలో అంటే 120 మంది వరకు సాక్షులు కూడా విచారించినట్టుగా తెలుస్తుంది కదా. సో లాయర్లు ఏమని వాదించారు? ఈ కేసులో సంజయ్ రాయ్ కు ఖచ్చితంగా కూడా ఇది సమాజంలో ఇంపాక్ట్ పడే విషయం. From the part of the investigation, there is a severe laches which we pointed out in our argument, and today is the result of such a investigation, whereby we always prayed for the highest level of punishment, but the learned court has given the life sentence of the accused person, and we have pointed out the latches of the investigation that created a confusion in the mind of the learned court. That is the reflection of the judgment. Later of confusion, this judgment has come. Later the judgment will come, the copy of judgment, and the elaborate part of it will explain as soon as we get the copy. Thank you. The parents has denied the compensation, but the court has stated it that the compensation is not such a compensation that the court is giving. It is the liability of the state. It is the liability of the state which was supposed to give. The parents are partially happy, and the main point is that the parents wanted to convey before this learned court through us that yes, there are discrepancy in this investigating procedure. So we have pointed that out, and the state has been reflected in the judgment. That is what.
হ্যাঁ বলছি অবশ্যই ঠিক সময় অ্যাপিলের প্রভিশন খোলা আছে আমরা অ্যাপিলের প্রভিশন খোলা আছে এবং the court has specifically stated that liability of state is to give protection to the daughter when she was on duty.